మిత్రులారా, నేను మీ అలెగ్జాండర్. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారీ ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్ని ప్రొఫెసర్స్ని మరి రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పేసి మరి గతంలో మరి ఏదైతే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు వాళ్ళు ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు. మరి ఆ తర్వాతకి ఒక సంవత్సరం గడిచిన తర్వాతకి నేడు 15 నెలలు గడుస్తున్నప్పటికీ మరి కాంట్రాక్ట్ లెక్చరర్స్ని ఆ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని రెగ్యులరైజ్ చేయకపోవడంతో మరి వరంగల్, సూర్యాపేట, హైదరాబాదు చాలా యూనివర్సిటీలలో సుమారు తెలంగాణలో ఉండే 12 యూనివర్సిటీలలో భారీ ఎత్తున నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మరి జూనియర్ లెక్చరర్స్ని మరి డిగ్రీ లెక్చరర్స్ని కూడా రెగ్యులరైజ్ చేసిన చరిత్ర మరి గతంలో ఉన్నది. మరి గత ప్రభుత్వానికి రాని అడ్డంకులు నేడు ఎందుకు వస్తున్నాయి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ యొక్క కాంట్రాక్ట్ లెక్చరర్స్ మరి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ యొక్క జీవితాలు, ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్ జీవితాలు నిజంగా కొంచెం దుర్భరంగా ఉన్నాయి. మరి వాళ్ళకి అరకొర జీతాలతోటి వాళ్ళ జీవనం రోజువారీ ఖర్చులు కూడా వెళ్ళడం లేదు. వాళ్ళ రెంట్కి, కరెంటుకి, మరి వాళ్ళ తిండి ఖర్చులు, మరి ప్రయాణ ఖర్చులు ఇవన్నిటికీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఈ జాబ్ వదిలిపెట్టి వేరే జాబ్ చేయడానికి మరి ఒకవేళ వాళ్ళు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, కొంతమంది అయితే 20 సంవత్సరాలు అట్లా చేసి ఉన్నారు కనుక ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తిని వదిలిపెట్టి వేరే పనులకి వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉన్నది. మరి ఈ పరిస్థితులలో పూర్తిగా వాళ్ళ ఉద్యోగం మీద ఆధారపడి ఉన్నారు కనుక నేడు ప్రభుత్వం మరి ఒక సైడు మరి ఏదైతే లెక్చరర్స్ ఉన్నారో మరి జేఎల్ అయినా డిఎల్ అయినా నింపుతూనే మరి యొక్క వీళ్ళ జీవితాలు చిన్నాభిన్నం చేస్తూ ఉంది. వీళ్ళ యొక్క జీవితానికి ఒక గొడ్డలు పెట్టుగా మారింది. ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయాలి. అవి ఫుల్ఫిల్ చేసే దానికంటే ముందు మరి కాంట్రాక్ట్ లెక్చరర్స్ని మరి ప్రత్యేకంగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది. మరి ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే యూత్ డిక్లరేషన్ పేరుతో చేసిన హామీలు ఉన్నాయో మరి ప్రత్యేకంగా నిరుద్యోగులు కావచ్చు, ప్రత్యేకంగా ఉపాధ్యాయులు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకపోతే మా యొక్క సత్తా ఏందో చూపిస్తామని చెప్పేసి మరి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, లెక్చరర్స్ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని.